వెల్కమ్ టు తెలుగు కథలు. దశరథుని పుత్రకామేష్టి. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి కీర్తి, సంపద అన్నీ ఉన్నాయి. కాని సంతానం లేదని చింతరాజును పట్టిపీడిస్తోంది. నా వంశం నిలబడాలంటే నాకు పుత్రుడు కావాలి అని మదనపడ్డాడు. తన మనసులోని బాధను పంచుకోవడానికి దశరథుడు తన మంత్రులను, పురోహితులను సభకు పిలిపించాడు. వారిలో ముఖ్యుడు, తెలివైనవాడు సుమంత్రుడు. నాకు సంతానం లేదు. ఈ దుఃఖం నన్ను దహించివేస్తోంది. నా వంశాన్ని నిలబెట్టడానికి నేను అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించుకున్నాను. మీరందరూ దీనికి ఏర్పాట్లు చేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. మంత్రులందరూ రాజు నిర్ణయాన్ని అభినందించారు. అప్పుడు సుమంత్రుడు ముందుకు వచ్చి, మహారాజా, మీ కోరిక తప్పక నెరవేరుతుంది. పూర్వం సనత్కుమారులవారు చెప్పిన ఒక విషయం నాకు గుర్తుంది అన్నాడు. విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగుడు అనే గొప్ప తపస్వి ఉన్నాడు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ శుభం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో మీరు యాగం చేస్తే మీకు తప్పక పుత్రులు కలుగుతారని సనత్కుమారులు చెప్పారు అని సుమంత్రుడు వివరించాడు. సుమంత్రుడి మాటలు దశరథుడికి అమృతంలా అనిపించాయి. ఆయన ముఖంలో ఆశ చిగురించింది. సుమంత్రా, ఋష్యశృంగుడిని మన రాజ్యానికి ఎలా తీసుకురావాలి? ఆయన కథను వివరంగా చెప్పు అని ఆసక్తిగా అడిగాడు. అప్పుడు సుమంత్రుడు ఋష్యశృంగుడి కథను చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, ఋష్యశృంగుడు అంగరాజ్యంలో కరువును పోగొట్టాడు. ఆ రాజు తన కుమార్తె శాంతను ఆయనకిచ్చి వివాహం చేశాడు. ప్రస్తుతం ఋష్యశృంగుడు తన మామగారైన రోమపాదుని రాజ్యంలో ఉన్నాడు. మనం గౌరవంగా వెళ్ళి ఆయన్ని మన యాగం కోసం ఆహ్వానించాలి అని సుమంత్రుడు సలహా ఇచ్చాడు. సుమంత్రుడి సలహా దశరథుడికి ఎంతగానో నచ్చింది. వెంటనే, మహామంత్రి, మీరు చెప్పినట్లే చేద్దాం. స్వయంగా నేనే వెళ్ళి ఋష్యశృంగుడిని, రోమపాద మహారాజును మన అయోధ్యకు ఆహ్వానిస్తాను అని ప్రకటించాడు. రాజు నిర్ణయంతో అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. దశరథుడికి పుత్రులు కలుగుతారనే ఆశ అందరిలోనూ చిగురించింది. అశ్వమేధ యాగం కోసం ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి.